కొత్త పంథా అనుసరిస్తున్న సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో ఓ వృద్ధురాలిని బురిడి కొట్టించారు. పూణేకు చెందిన 62 ఏళ్ల రిటైర్డ్ ఎల్ఐసి అధికారిని నుంచి డిజిటల్ అరెస్టు పేరుతో 99 లక్షలు స్వాహా చేశారు. ఇందుకు ఏకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు కేటుగాళ్లు. డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీకి చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకుని వృద్ధురాలికి కాల్ చేశాడు. ఆమె ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ను మోసపూరిత లావాదేవీల కోసం దుర్వినియోగం చేశారని భయపెట్టాడు. కొద్దిసేపటికే జార్జ్ మాథ్యూ అనే పేరుతో సీనియర్ పోలీస్ అధికారిగా వీడియో కాల్ చేశాడు మరో దుండకుడు. మనీ లాండరింగ్ కేసు నమోదు చేశామని బెదిరింపులకు పాల్పడ్డాడు. బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేశామని హెచ్చరించారు. డిజిటల్ అరెస్టు చేశారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైన్ ఫోర్జరీ చేసి అరెస్ట్ వారెంట్ ఆమెకు చూపించి బెదిరించాడు. వాట్సాప్ కాల్ కట్ చేయకుండా నిఘాలో ఉండాలని షరతులు కూడా పెట్టాడు. ధృవీకరణ కోసం ఆమె వద్ద ఉన్న నిధులన్నింటినీ ఆర్బీఐ ఖాతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశాడు. లేదంటే శిక్ష పడుతుందన్నారు. హడలిపోయిన ఆ వృద్ధురాలు అతను చెప్పినట్లు వివిధ ఖాతాలకు 99 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత అతడిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు డబ్బు బదిలీ చేసిన బ్యాంక్ అకౌంట్ గుర్తించినట్లు తెలిపారు. అకౌంట్స్ బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.